వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. సహకార శాఖలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 100 మంది వివిధ కేడర్లో ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సందర్భంగా ఏపీ కో ఆపరేటివ్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు టీవీ ఫణిఫేర్ నేతృత్వంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వివిధ జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు, పదోన్నతులు పొందిన ఉద్యోగులు విజయవాడలో వ్యవసాయ సహకార శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి ఆదేశాల మేరకు పదోన్నతులు త్వరితగతిన మంజూరు చేయడమే కాకుండా పూర్తిస్థాయి పారదర్శకతతో పోస్టింగ్ ఆర్డర్లు జారీ చేసినందుకు ఏపీ కో ఆపరేటివ్ సర్వీసెస్ అసోసియేషన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపింది. ప్రమోషన్లు పొందిన ఉద్యోగుల అభ్యర్థన మేరకు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కేక్ కట్ చేసి ఉద్యోగులతో ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఉద్యోగులకు సకాలంలో పదోన్నతులు కల్పించడమే కాకుండా అవినీతికి ఆస్కారం లేకుండా పూర్తిస్థాయి పారదర్శకతతో పోస్టింగులు ఇవ్వడం కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఉద్యోగులు సానుకూల వాతావరణంలో పనిచేసేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని, వారికి హక్కులు, ప్రయోజనాల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. అలాగే సహకార శాఖలో వివిధ కేడర్ల ఉద్యోగులకు జారీ చేసిన ప్రమోషన్లలో 100% పారదర్శకత పాటించామని మంత్రి వెల్లడించారు. ఈ సందర్భంగా ఏపీ కోఆపరేటివ్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు టీవీ ఫణిఫేర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గత 2 ఏళ్లలో సహకార శాఖలో వివిధ కేడర్లలో దాదాపు 350కు పైగా ప్రమోషన్లు కల్పించబడినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రభుత్వం నిర్దిష్ట ప్రణాళికతో ప్రమోషన్ ప్రక్రియ అమలు చేయడం వల్ల ఈ ప్రక్రియ వేగవంతమైందన్నారు. అలాగే మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఇచ్చిన ఆదేశాలతో ప్రమోషన్లు, పోస్టింగ్లు అత్యంత పారదర్శకంగా అమలయ్యాయని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ కోఆపరేటివ్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి బీసీబీవీ కోటేశ్వరరావు, ఉపాధ్యక్షులు డి విజయ్ కుమార్, పి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించినందుకు పొంగిపోకుండా ఇదే సక్సెస్ ను ఉన్నతంగా ఎదిగే వరకు కొనసాగించాలని ప్రముఖ గైనిక్ వైద్య నిపుణులు డాక్టర్ దానేటి శ్రీధర్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. నగరంలోని డాక్టర్ దానేటి శ్రీధర్ అంబేద్కర్ ఆడిటోరియంలో 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందిస్తూ సిక్కోరి సైనింగ్ స్టార్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ దానేటి శ్రీధర్ మాట్లాడుతూ చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆస్తులు ఇచ్చే కంటే నాణ్యమైన విద్యను అందించి విద్యావంతులు చేయడం, క్రమశిక్షణతో కూడిన చదువుతోనే విద్యార్థుల జీవితాలు బాగుపడతాయని స్పష్టం చేశారు. ఈ విజయం విద్యార్థులు ఒక్కడిదే కాదని, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు భాగస్వామ్యంతోనే సాధ్యమైందని విద్యార్థులు గుర్తించాలని చెప్పారు. బాగా చదువుకున్న వారికి అవకాశాలు, ఉద్యోగాలు, అర్హత లభిస్తాయని పేర్కొన్నారు. సమాజంలో ఉన్నతంగా స్థిరపడి సంపాదించి సమాజ సేవకు ప్రతి ఒక్కరూ తోడ్పడాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థుల ఫోటోలతో పత్రికల్లో ప్రకటన ఇవ్వడం ఈ ప్రభుత్వం సాధించిన గొప్ప విజయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా క్విజ్ కాంపిటీషన్ నిర్వహించి 10 మంది విద్యార్థులకు డాక్టర్ దానేటి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సైకిళ్లను అందించారు. అలాగే ఉన్నతంగా మార్కులు సాధించిన విద్యార్థులకు డాక్టర్ దానేటి శ్రీధర్ ఆసుపత్రిలో ఉచితంగా వైద్య సేవలు అందిస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు. ప్రొఫెషనల్ కాలేజీలో ప్రొఫెషనల్ కోర్సులో సీట్ సంపాదించిన విద్యార్థులకు ఏడాదికి 50,000 రూపాయలు అందిస్తామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా విద్యాధికారి హలో సిక్కోలు పాలకొండ ప్రసాద్, దుప్పల వెంకట్రావు, హారికా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని శ్రీకాకుళం వాస్తవ్యులు కింతరి మురళీధర్, నిర్మల దంపతుల పేరు మీద అన్నదాన పథకం నిమిత్తం 1,00,000 రూపాయల నగదు ద్వారా ఆలయ ఈవో కేఎన్విడి ప్రసాద్ కు అందజేశారు. తదుపరి వారికి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి శ్రీ స్వామివారి ప్రసాదాలను మరియు చిత్రపటంను అందజేశారు.
శ్రీకాకుళం జిల్లా పలాసలో శనివారం దారుణ ఘటన చోటు చేసుకుంది. పలాస నడి రోడ్డుపై ఓ యువకుడిపై మరో వ్యక్తి కత్తితో దాడి చేసి గొంతు కోశాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఓ మొబైల్ షాప్ లో పనిచేస్తున్న యువకుడితో మరో వ్యక్తికి వాగ్వాదం జరిగింది. ఆగ్రహానికి గురైన వ్యక్తి యువకుడిని రోడ్డుపైకి తీసుకొచ్చి చాకుతో గొంతు కోసినట్లు తెలిపారు. ఈ ఘటనను గమనించిన షాపు యజమాని స్థానికుల సహాయంతో గాయపడిన యువకుడిని వెంటనే పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పెద్ద మొత్తంలో ఫైళ్లు వచ్చినా సరాసరి 10 గంటల వ్యవధిలో ఫైళ్లను డిస్పోజ్ చేసిన సీఎస్ సాయి ప్రసాద్ కు ముఖ్యమంత్రి అభినందనలు తెలియజేశారు. ఫైళ్ల క్లియరెన్స్ లో వెనుకబడిన పలువురు కలెక్టర్లు, ఎస్పీలు, జాయింట్ కలెక్టర్లకు వేగం పెంచాలని సూచనలు జారీ చేశారు. గత 3 నెలలతో పోల్చుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఫైళ్ల క్లియరెన్స్ సమయంలో 10 రోజుల నుంచి 2 రోజులకు తగ్గిందని చెప్పిన ఐటీ సెక్రటరీ. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఫైళ్లను త్వరగా క్లియర్ చేస్తే ప్రభుత్వ సేవలు మరింత త్వరగా అందుతాయని వెల్లడించారు. స్పీడ్ ఆఫ్ డెలివరీ గవర్నెన్స్ లో ఫైళ్ల క్లియరెన్స్ అనేది అతి ముఖ్యమైన అంశమని సీఎస్ సెక్రటరీలు, హెచ్ఓడీలు మొదలుకుని మండల స్థాయి వరకు ఫైళ్ల క్లియరెన్స్ లో వేగం పెంచాలని స్పష్టం చేశారు. మాన్యువల్ ఫైళ్లు అనేవి దాదాపు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. 24 గంటల్లోపు ఈ ఫైల్స్ డిస్పోజ్ చేసేలా మంత్రులు, అధికారులు శ్రద్ధ పెట్టాలని వెల్లడించారు. ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో అందరి పనితీరును ఎప్పటికప్పుడు నమోదు చేస్తూనే ఉంటామన్నారు. జిల్లాలో ఈ ఆఫీస్ ద్వారా లేని ఫైల్స్ ఎన్ని ఉన్నాయో గుర్తించాలని పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో హెచ్ఓడీలు తప్పనిసరిగా ఈ ఫైల్స్ మాత్రమే జనరేట్ చేయాలని వెల్లడించారు. ప్రజలకు సేవలందించే విషయంలో వినూత్న ఆలోచనతో పాటు మరింత మెరుగైన పాలనకు కలెక్టర్లు వినూత్నంగా ఆలోచించాలని తెలిపారు. దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లు, వృద్ధుల సమస్యలను గౌరవప్రదంగా అత్యంత వేగంగా పరిష్కరించే లక్ష్యంతో శ్రీకాకుళం జిల్లాలో అమలు చేస్తున్న స్వాభిమాన్ కార్యక్రమం రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పేర్కొన్నారు. కలెక్టర్లచే అమలు చేయబడుతున్న వినూత్న కార్యక్రమాలపై నిర్వహించిన ప్రెజెంటేషన్లో భాగంగా జిల్లాలో ఈ కార్యక్రమం సాధించిన విజయాలను ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కూలంకుషంగా వివరించారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చేసిన ప్రతిపాదన మేరకు 2024 ఆగస్టు 16న ఈ స్వాభిమాన్ ప్రత్యేక ఫిర్యాదుల పరిష్కార వేదికకు శ్రీకారం చుట్టారు. ప్రతి నెల 3వ శుక్రవారం జిల్లా స్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన 19 సమావేశాల్లో మొత్తం 654 ఫిర్యాదులను స్వీకరించి వాటిపై తక్షణ పరిష్కార చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ వెల్లడించారు. దివ్యాంగులకు అవసరమైన సంక్షేమ పథకాలు, ఉపాధి, విద్య, సామాజిక భద్రతతో పాటు సదరం ధృవీకరణ పత్రాలు, బ్యాటరీ వాహనాల పంపిణీ వంటి అంశాలకు సంబంధించిన సమస్యలను ఒకే చోట పరిష్కరిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. దివ్యాంగుల సాధికారతకు పెద్దపీట వేస్తూ నిర్వహించిన ఆ ప్రత్యేక జాబ్ మేళల ద్వారా 213 మంది దివ్యాంగులు పాల్గొనగా వారిలో 153 మంది ప్రముఖ సంస్థలు ఉద్యోగ అవకాశాలు కల్పించడం గమనం. కేవలం ఉద్యోగాలు కాకుండా వారికి అవసరమైన నైపుణ్య అభివృద్ధి శిక్షణలు, స్వయం ఉపాధి కోసం సదుపాయాలు కూడా స్వాభిమాన్ ద్వారా సమకూరుస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. ప్రత్యేక వైద్య నిపుణుల సేవలను ఈ కార్యక్రమంతో అనుసంధానం చేయడమే కాకుండా బోయింగ్ సిఎస్ఆర్ సహకారంతో జిల్లాలో బెరా యంత్రాన్ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. దీనివల్ల గతంలో ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా శ్రీకాకుళంలోనే సదరం సేవలు సులభంగా అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం, ప్రపంచ తలసేమియా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం జిల్లా శాఖ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత రెడ్ క్రాస్ వ్యవస్థాపకుడు సర్ జీవన్ హెన్రీ డ్యూటెన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తలసేమియా వ్యాధి నివారణపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు ఆర్ఎండ్బి బంగ్లా నుండి బాదుల్పేట వరకు భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ తలసేమియా నివారణకు ముందస్తు జాగ్రత్తలు అవసరమని, రక్తదాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బాధితులను ఆదుకోవాలని పిలుపునిచ్చారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.